మూడు వస్తువులు. ఈ కథను రాసినవారు కొండూరు పరిమళ. ఇక కథలోకి వెళ్దాం. సోమేంద్రుడు అనే పండితుడు ఒక నదీ తీరాన చెట్టు చేమలతో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఒక గురుకులం నడుపుతూ ఉండేవాడు. గురుకులంలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. వారిలో రాధారమణుడు అనే విద్యార్థిపై ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉండేది. గ్రహణ శక్తిలో, సత్ప్రవర్తనలో, తెలివితేటల్లో మిగతా విద్యార్థులెవరూ రాధారమణుడికి సాటి వచ్చేవారు కాదు. రాధారమణుడు ఎప్పుడూ కాని తోటి విద్యార్థులతో వ్యర్థమైన వాద ప్రతివాదాలకు దిగేవాడు కాదు. గురువు బోధించేది శ్రద్ధగా వినేవాడు. సాయం సమయాలను నదీ తీరాన ఏకాంతంగా కూర్చొని పుస్తక పఠనంలో గడుపుతూ ఉండేవాడు. రామభద్రుడు, కృష్ణదీక్షితుడు అనే విద్యార్థులిద్దరికీ రాధారమణుడంటే ఎంతో అసూయగా ఉండేది. తమ గురువు అతడి పట్ల కనబరిచే ఆప్యాయత, ఆదరణ వాళ్లకు చెప్పరాని చికాకు కలిగిస్తూ ఉండేది. ఒకనాడు సోమేంద్రుడు విద్యార్థులకు పాఠాలు చెప్పటం ముగించి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండగా వాళ్ళిద్దరూ ఆయన్ను సమీపించి, గురుదేవా, విద్యార్థుల్లో తెలివితేటలు, మంచి నడవడిక గలవారి పట్ల తమకు ఎంతో ఆదరాభిమానాలున్న సంగతి అందరికీ తెలుసు. కానీ రాధారమణుడి పట్ల తమరు కనబరిచే ప్రత్యేక ఆదరణ మా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది అని అన్నారు. అందుకు సోమేంద్రుడు చిరునవ్వు నవ్వి, గురుకులంలోని విద్యార్థులందరూ నాకు ప్రేమ పాత్రులే, అందులో సందేహం లేదు. అయితే రాధారమణుడు వేద, శాస్త్ర, ఇతిహాసాల గురించిన విషయాల్లో మీ అందరికన్నా దిట్ట. అంతేకాక అతడిలో మీకన్నా లౌకిక జ్ఞానము, తార్కిక దృష్టి ఎక్కువ అని అన్నాడు. క్షమించండి గురుదేవా, మీరనే దానికి రుజువేమిటి అన్నారు రామభద్రుడు, కృష్ణదీక్షితుడును. అయితే మీ ఇద్దరికీ ఇప్పుడు ఒక కథ చెబుతాను. ఈ కథలో ఉన్న సమస్యకు చక్కని పరిష్కార మార్గం చూపగలవాడు, మీలో అందరికన్నా మేధాశక్తి కలవాడు, మీ తోటి విద్యార్థులందరినీ ఒకచోట సమావేశపరచండి అన్నాడు సోమేంద్రుడు. విద్యార్థులందరూ ఒక చెట్టు నీడలో సమావేశమయ్యారు. సోమేంద్రుడు వారికొక కథ చెప్పాడు. సూర్యనగర రాజ్యానికి పూర్ణచంద్రుడనేవాడు చిన్నతనంలోనే రాజయ్యాడు. అతడికి తల్లి, పెళ్ళిడుకొచ్చిన చెల్లెలు, భార్య ఉన్నారు. ఆ ముగ్గురిపైన అతడికి చాలా ప్రేమ. ఒకనాడు అతడి వద్దకు ఒక యోగి వచ్చి ఒక గుళిక, ఒక హారము, ఒక పుష్పము ఇచ్చి, రాజా, వీటిని నీపై ప్రేమగల వారికి ఇవ్వు. ఈ గుళిక మింగిన వారికి ఎప్పుడు గాని ఏ విచారమూ కలగవు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ హారాన్ని ధరించిన వారి వల్ల నీకు చాలా మంచి కలుగుతుంది. ఈ పుష్పం తలలో పెట్టుకున్న వారి అందం రెట్టింపవుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తనకు ప్రేమపాత్రులు ముగ్గురున్నారు. యోగి ఇచ్చిన వస్తువులు సరిగ్గా మూడున్నాయి. అందులో ఒకటి తనకు కాదు. దీన్ని ఎవరెవరికివ్వాలో రాజుకి తెలియలేదు. సోమేంద్రుడు ఈ కథ చెప్పి విద్యార్థులతో, రాజుకు ఎదురైన సమస్య ఏమిటో విన్నారు కదా, మీరే అతడి సమస్యకు పరిష్కార మార్గం చెప్పండి అని అన్నాడు. రామభద్రుడు, కృష్ణదీక్షితుడితో పాటు అక్కడ సమావేశమైన మిగిలిన విద్యార్థులు కూడా రాజు ఆ మూడు వస్తువుల్లో దేన్ని ఎవరికివ్వాలో తృప్తికరంగా చెప్పలేకపోయారు. అప్పుడు రాధారమణుడు లేచి నిలబడి ఇలా చెప్పాడు. రాజు తల్లి వితంతువు. ఆమె చీకు చింత లేకుండా క్షేమంగా ఉంటే రాజుకు ఎంతో సంతోషకారణమవుతుంది. కనుక గుళికను ఆయన తన తల్లికివ్వాలి. భార్య వల్ల జీవితాంతం మంచి జరిగితే అతడి దాంపత్య జీవితం సుఖంగా గడుస్తుంది. కనుక రాజు హారాన్ని భార్యకివ్వాలి. యోగి ఇచ్చిన పుష్పాన్ని తలలో పెట్టుకున్న వారి అందం రెట్టింపవుతుంది కనుక ఆ పుష్పాన్ని రాజు పెళ్ళిడుకొచ్చిన తన చెల్లెలికివ్వాలి. ఆ విధంగా ఆమెకు మంచి వరుడితో తేలిగ్గా వివాహం జరుగుతుంది అని అన్నాడు. రాధారమణుడు చెప్పిన పరిష్కార మార్గం సోమేంద్రుడితో పాటు విద్యార్థులందరికీ సరైనదిగా తోచింది. వాళ్ళు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఆనాటి వరకు రాధారమణుడి పట్ల అసూయతో ఉన్న రామభద్రుడు, కృష్ణదీక్షితుడు అతన్ని ఎంతగానో అభినందించారు. ఇలా మూడు వస్తువులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, చిదంబరం రహస్యం. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో చిదంబరం అనే సాహుకారు ఉండేవాడు. అతడు పరమ లోభి.
కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి. ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందా వేసుకొని హరిదాసు గారి చేత కాలక్షేపం చేయించటానికి ఏర్పాటు చేసుకున్నారు. చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వక, నాకిలాంటి డబ్బు దండగ పనులు ఇష్టం లేదు, నాకీ కాలక్షేపాలేవీ అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది. డబ్బివ్వకపోతే పోయే, ముక్తి మార్గం తెలుసుకోవటానికి ముచ్చటగా మూడే మూడు ముక్కలు విని రాకూడదా అని భార్య పట్టుబట్టింది. ఇల్లాలి పోరు పడలేక సరేలెమ్మని చిదంబరం మూడే మాటలు వినటానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మర్రి చెట్టు కింద పందిళ్లలో ఏర్పాట్లు జరిగాయి. జనం కిటకిటలాడుతున్నారు. చిదంబరం కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు. హరిదాసు గారు పూలమాల వేసుకొని కాళ్ళ గజ్జెలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభవైపు తిరిగి, పిల్లలంతా వచ్చినట్టేనా, ఇంకెవరైనా రావాలా అని అడిగాడు. ఓహో, ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కామాలు. వినవలసిన 3 మాటల్లోనూ అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం. అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నించొని కూర్చున్న వాళ్ళకి అడ్డంగా ఉన్నారు. గ్రామాధికారి మళ్ళీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళను గట్టిగా హెచ్చరించాడు. అదే రెండో మాట కామాలు అనుకున్నాడు చిదంబరం. జనం విపరీతంగా రావటం వల్ల స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్ళీ పోవలసి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి, వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనానికి నచ్చజెప్పాడు. ఇది విని చిదంబరం, సరే నేను వినవలసిన 3 మాటలు పూర్తయ్యాయి అనుకొని ఇంటికొచ్చేసి హాయిగా నిద్రపోయాడు. ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికెక్కలేదు కదా అని కోపం కొద్దీ చిదంబరం భార్య పిల్లల్ని వెంటబెట్టుకొని కాలక్షేపానికి వెళ్ళిపోయింది. ఆ సందట్లో ఆమె ఇంటి తలుపు వేయటం మరిచిపోయింది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లో చొరబడ్డారు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి చిదంబరం, పెద్దలంతా వచ్చినట్టేనా, ఇంకెవరైనా రావాలా అని పలకరించాడు. దొంగలు అదిరిపడ్డారు. ఇంటి యజమాని మేలుకొనే ఉన్నాడని తెలుసుకొని ఎక్కడి వాళ్ళక్కడే చతికిలబడ్డారు. అప్పుడు చిదంబరం, కూర్చోండి కూర్చోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరిక పలవరించాడు. అరే, మనం కూర్చోవటం కూడా ఈయనకెలా తెలిసింది, మనల్ని చూసే ఉంటాడు అని అనుకొని ఒక్కొక్కళ్ళే లేచి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. అంతలోనే నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ, వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు. యజమాని తమను తరుముకు వస్తున్నాడని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా దొంగలు కాలిసత్తువ కొద్దీ పరిగెత్తారు. ఇలా చిదంబరం రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది. ప్రాప్తం. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. రాజయ్య కోమటి గుమస్తా. అతనికి కొత్తగా పెళ్లి అయింది. ఒకరోజు అతను నిద్ర మేల్కొని కళ్ళు తెరవగానే పెరట్లో పూలు కోసుకొని లోపలికి వస్తున్న అతని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను, ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి అని అన్నాడు రాజయ్య. ఆమె అందుకు నవ్వి, నిద్రలేవగానే నా మొహం చూసిన వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది, అందుకే మా నాన్న నిద్రలేచాక నన్ను తన ఎదుటికి పిలిచి మరీ కళ్ళు తెరిచేవాడు అని అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందో పరీక్షించి చూద్దామని అనుకున్నాడు రాజయ్య. వాడు భోజనం చేసి నేల మీదనే జాగ్రత్తగా చూసుకుంటూ కొట్టుకు వెళ్ళాడు. దారిలో వాడికి విలువైన వస్తువేదీ దొరకలేదు. ఆ రోజు గొప్ప బేరమేదైనా తగులుతుందా అని, ఆ సంతోషంలో యజమాని తనకు మంచి బహుమానం ఏదైనా ఇస్తాడని రాజయ్య ఆశపడ్డాడు. ఏదైనా బహుమతి ఏమన్నా దొరుకుతుందేమోనని అతను కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూశాడు. కానీ ఆ రోజు బేరాలు రోజుకన్నా మందకొడిగా సాగాయి. యజమాని తన భార్యతో ఏదో జగడమాడి మహా చిరాకుగా ఉన్నాడు. రాజయ్యకు మరొక ఆశ కలిగింది. పండగ దగ్గర పడింది. రాజయ్య అంత క్రితం పండగకు అత్తవారింటికి వెళ్ళాడు కనుక ఈసారి మామగారు తనను పిలవకపోయినా ఎవరైనా మనిషి ద్వారా తనకు విలువైన కానుకేదైనా పంపిస్తాడేమో అని అనుకున్నాడు. చీకటి పడబోతూ ఉండగా రాజయ్య మామగారి మనిషి రాజయ్య కోసం కొట్టు దగ్గరికి రానే వచ్చాడు. అయితే వాడు కానుక తీసుకురాకపోగా, మీ అత్త మామ తీర్థయాత్రలకు పోతారట, నిన్ను ఒక 100 సర్దమన్నారు అని చెప్పాడు.
నా దగ్గరేముంది, నా బూడిద అని రాజయ్య అమిత కోపగించుకొని ఆ మనిషిని పంపేశాడు. ఇలా చీకటి పడిపోయింది. రాజయ్యకు మంచి ఏమీ జరగలేదు. ఆశలన్నీ నిరాశలయ్యాయి. రాజయ్య ఉసూరుమంటూ ఇంటిదారి పట్టాడు. బజారులో ఒక ముసలిది రాజయ్యకు ఎదురుపడి, ఎవరు, రాజయ్య కదూ అని అన్నది. వాణ్ణి దీపం వెలుగులో చూసి ఆమె ఈ మాట అన్నది. ఆ ముసలిదాన్ని చూడగానే రాజయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ ముసలది రాజయ్యకు ఒకప్పుడు సన్నిహితురాలు. రాజయ్య తల్లి, తండ్రి వాడి చిన్నతనంలోనే పోగా వాడు ఊళ్ళు పట్టి తిరుగుతున్నప్పుడు ఒక ఊళ్ళో ఈ ముసలిది వాడికి ఆశ్రయమిచ్చింది. అంతకు మునుపే దాని కొడుకు పోయాడట. వాడు అచ్చు రాజయ్యలాగే ఉండేవాడట. నిన్ను చూస్తుంటే నా కొడుకును చూస్తున్నట్టే ఉన్నది. నాయనా, నాతోనే ఉండు అని అన్నది ముసలది రాజయ్యతో. ముసలిది పాలు పిడకలు అమ్మి ఆ డబ్బుతో ఇంత ఊడకేసి ప్రేమగా రాజయ్యకు పెడుతూ ఉండేది. వాడు ముసలిదాని దగ్గర 2 ఏళ్ళు నిశ్చింతగా ఉన్నాడు. అయితే రాను రాను ముసలిదానికి శక్తి ఉడికిపోయింది. పాలు పితకటము, అలాగే పిడకలు వేయటము కూడా దాని శక్తికి మించిన పనులైపోయాయి. నా ఆఖరి దశలో దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు. నేను మంచాన పడితే నువ్వే నాకు దిక్కు అన్నది ముసలది రాజయ్యతో. ఆ మాటలు వినగానే రాజయ్యకు ముచ్చెమటలు పోశాయి. ఆ ముసలది తన ప్రాణానికి పీడాలా దాపరించిందనుకుని వాడు ఒక రాత్రికి రాత్రి ఆ ఇల్లు వదిలి పారిపోయి ఇప్పుడున్న ఊరు వచ్చి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డాడు. వాడు ముసలిదాన్ని వదిలినా అది వాణ్ణి వదలక మళ్ళీ సంవత్సరానికి ఇలా తారసిల్లింది. అది తన దగ్గర ఉండిపోతానంటుంది కాబోలని భయపడ్డాడు రాజయ్య. బాబూ రాజయ్య, నన్ను గుర్తుపట్టలేదురా? నేను నీ పెంపుడు అవ్వను. చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయావు కదా. నేను ఎంత బాధపడ్డానురా. నీకోసమే వెతుక్కుంటూ బయలుదేరాను. నా అదృష్టం కొద్దీ కనిపించావు. ఇంక ఈ ఘటం ఎంతో కాలం ఉండదు నాయనా అన్నది ముసలది కన్నీళ్లతో. రాజయ్య ఆమె పట్టుకున్న చెయ్యి విడిపించుకుంటూ, ముసలితనంలో నీకు చూపు మందగించింది, మతి కూడా చలించినట్టుంది. అసలు నా పేరు రాజయ్య కాదు. నేను నిన్ను ఎన్నడూ చూడనూ లేదు అని గబగబా ముసలిదాన్ని దాటుకుని వచ్చేశాడు. వాడు ఇంటికి వస్తూనే భార్యతో, నీ మొహం చూసినందుకు మంచి జరగకపోగా ఎప్పుడో నాకు తెలిసిన ముసలిది నా వెంటపడి నా ఇంట తిష్టవేయటానికి ప్రయత్నించింది. దాన్ని వదిలించుకొని కొంప చేరుకునేసరికి ఈ వేళయింది అన్నాడు చిరాకుగా. బాగుందే, ప్రాప్తం లేనప్పుడు నోటిదాకా వచ్చిన కూడు కూడా మట్టి పాలవుతుంది అన్నది రాజయ్య భార్య. ఈ మాట అక్షరాల నిజం. ఎందుకంటే పెరట్లో ముసలిదానికి నిధి దొరికితే ముసలిది పెంచిన ప్రేమ కొద్దీ దాన్ని రాజయ్యకు ఇవ్వాలని ఊళ్ళ మీద వాణ్ణి వెతుక్కుంటూ వస్తే అది ప్రాప్తం లేక రాజయ్య ముసలిదాన్ని కష్టపడి వదిలించుకొని వచ్చేశాడు. ఇలా ప్రాప్తం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ, ఫలించని వరం. ఇది 25 నాటి చందమామ కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో 2 స్త్రీలు ఉండేవారు. వారిలో ఒకతి చాలా డబ్బు గలది. దాని పిసినిగొట్టు, చాలా కఠిన హృదయరాలు కూడా. రెండో ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నెలాంటిది. ఈ 2 స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాణ్ణి చూసి దబాల్న మళ్ళీ తలుపు మూసింది. ఇంకో చోట చూసుకో నాయనా అనైనా ఆవిడ నోట రాలేదు. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాణ్ణి చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుగూకుతున్నది. కావాలంటే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది ఎంతో ఆదరణగా. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయనా, బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు. పుట్టేవారికి పుట్టుకపోదులే అమ్మ, పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుగుంకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను అప్పుడే మరిచిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్క మీది నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది,
కొలిచి చూద్దామనుకున్నది. ఆ బట్ట ఆవిడ ఉడికిన నూలుతో నేయించి ఉంచినదే. దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలోనుంచి బట్ట చుట్ట తీసి మూరవేసి 1, 2 అని కొలవటం ప్రారంభించింది. ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆమెకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయమయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది. ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటినిండా ఇంత ఎత్తున పోగుపడింది. పల్లెటూర్లో ఏ విషయమూ దాగదు. మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటిమీద పడి తలా 2 గజాలు, 4 గజాలు బట్ట కొనుక్కుపోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతి పోయినంత పనైంది. 3 రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తలుపు తట్టినట్టుగా చప్పుడయింది. ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడు కనిపించాడు. వచ్చావా నాయనా, రా, లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చేసుకోవాలాయే. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకుంది. అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడింది. ఇదంతా ఆపేక్షణ అనుకుంటే తప్పు కానే కాదు. పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాన్ని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బూరుగు దూది పరుపు వేస్తాను. కప్పుకోవాలంటే మంచి శాలువ కూడా ఇస్తాను అని అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు, పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటికి వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మేరలేదు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్నె చిలికితే మనుగులకు మనుగులు వెన్నె వస్తుంది. కానీ రోజల్లా చినికితే రెక్కలు 2 పాడైపోతాయి. అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు. చివరికామెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది. తన చెందుగాయ పెట్టెలో 4 మొహరీలున్నాయి. వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి. సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు. ఆ తరువాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు. ఈ ఆలోచనతో ఆవిడకు అసలు నిద్ర పట్టలేదు. మనసు పరవశమైపోయి ఆ రోజంతా నిద్రే లేదు. చిట్ట చివరకు కోళ్లు కూశాయి. ధనికురాలు మంచం మీది నుంచి లేచింది. ధనికురాలు అలా మంచం మీది నుంచి లేచి తన చెందుగాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది. ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది. ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. అలా కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్టలు పగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ కదిలివచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమైందో ఈ పగలు గడవటం కూడా అంతే కష్టమైంది. చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రే తన సామానంతా తీసుకొని గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. ఇలా ఫలించని వరం అని ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఏమీ లేదు.
ఈ కథను రాసిన వారు కాపుగంటి లక్ష్మీ పర్వతవర్ధిని. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రామయ్య అనే నిరుపేదవాడు ఉండేవాడు. అతను రోజు అడవికి పోయి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చుకొని వాటితో జీవయాత్ర గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు రాజయ్య అదృష్టం బాగుండి అడవిలో బోలెడన్ని వస్తువులు దొరికాయి. ఆ రోజు మోపు కాస్త పెద్దదయింది. దాన్ని నెత్తికెత్తుకోవాలంటే ఎవరి సహాయమైనా కావాలి. ఎవరైనా కనిపిస్తారేమోనని రాజయ్య అటూ ఇటూ చూస్తూ ఉంటే సంగరజిత్తు అనేవాడు అటుగా వచ్చాడు. ఈ సంగరజిత్తు పెద్ద పేచీకోరు. అవకాశం దొరికితే చాలు వాడు ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేవాడు. సంగరజిత్తును చూడగానే రాజయ్య, సమయానికి వచ్చావు, ఈ మోపు కాస్త నా నెత్తికి ఎత్తిపెట్టు అని అన్నాడు. అలాగే ఎత్తుతాను, కానీ నేను సహాయం చేసినందుకు నాకివ్వటానికి నీ దగ్గర ఏముంది అని సంగరజిత్తు రాజయ్యను అడిగాడు. ఏమీ లేదు సంగరజిత్తు అన్నాడు రాజయ్య. సరే అయితే అని సంగరజిత్తు రాజయ్యకు మోపు ఎత్తిపెట్టి, నీ దగ్గర ఉన్నదేదో ఇట్లా పారేయ్, నా దారిన నేను వెళ్తాను అని అన్నాడు. ఏమీ లేదు అని ముందే చెబితిని కదా సంగరజిత్తు అన్నాడు రాజయ్య. నేను కాదన్నానా, ఆ ఏమీ లేదు అనేదేదో పడేయ్ అన్నాడు సంగరజిత్తు. నా దగ్గర ఏమీ లేదన్నాను, కానీ ఏమీ లేదు అనే వస్తువు ఉన్నదనలేదు అన్నాడు రాజయ్య సంగరజిత్తు దుర్బుద్ధికి లోలోపల వ్యధపడుతూ. ఇదంతా నాకు తెలియదు, నీ దగ్గర ఏమున్నదంటే ఏమీ లేదు ఉన్నదన్నావు, అదన్నా పడేయ్, లేదా నీ కట్టెల మోపన్నా నా పరం చేసేయ్, తెలిసిందా అన్నాడు సంగరజిత్తు మొండిగా. సంగరజిత్తు వైఖరి చూసి సాత్వికుడైన రాజయ్యకే మంట పుట్టుకొచ్చింది. నీ వేషాలు కట్టిపెట్టి గ్రామాధికారి దగ్గరికి పద, ఆయనే న్యాయం చెబుతాడు అని రాజయ్య సంగరజిత్తుతో సహా గ్రామాధికారి వద్దకు వచ్చాడు. గ్రామాధికారి ఇద్దరి మాటలు విని సంగరజిత్తును, నువ్వు ఈ రాజయ్యకు సహాయం చేసినప్పుడు ఏమడిగావు అని అడిగాడు. అతడి నెత్తికి కట్టెల మోపు ఎత్తే ముందు నీ దగ్గర ఇవ్వటానికి ఏమున్నదని అడిగాను అంటే ఏమీ లేదు అని సమాధానమిచ్చాడు అన్నాడు సంగరజిత్తు. తరువాత నువ్వు సహాయం చేశావు, ఏమిస్తాడని సహాయం చేశావు అని గ్రామాధికారి అడిగాడు. తన దగ్గర ఏమీ లేదు ఉన్నదన్నాడు కదండి, అదే ఇస్తాడనుకొని సహాయం చేశాను అన్నాడు సంగరజిత్తు. ఇంతకు అతను నీకిచ్చిందేమిటి అని గ్రామాధికారి అడిగాడు. ఏమీ లేదు అన్నాడు సంగరజిత్తు. అంటే నువ్వడిగినదే అతనిచ్చాడన్న మాట. అతని దగ్గర ఉన్నది ఏమీ లేదు, అతను నీకిచ్చింది ఏమీ లేదు, ఇంకెందుకు తగాదా పెట్టి మోపు ఇచ్చేయమంటున్నావు? ఈసారి ఇటువంటి అక్రమాలు చేశావంటే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని బెదిరించి గ్రామాధికారి సంగరజిత్తును పంపేశాడు. పెద్ద బెడద వదిలినందుకు సంతోషించి రాజయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఏమీ లేదు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.